హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ప్రతి ఒక్కరిలో కామన్గా చూస్తూ ఉంటాం హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా హెయిర్ గ్రోత్ కూడా మనకి స్టాప్ అయిపోతూ ఉంటుంది. చాలాసార్లు మనకి హెయిర్ వాల్యూమ్ పెరగట్లేదని చెప్పేసి, లేదు అంటే మనకి స్కాల్ప్లో డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా కానీ మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా మనకి హెయిర్ కూడా సరిగ్గా పెరగదనమాట. సో మనకి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవడానికి మనము నార్మల్గా మనం ఇంట్లో ఎలా అయితే రెమెడీ మనం పాటించవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనకి ముందుగా ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే మెంతుల్ పౌడర్. ఈ మెంతుల్ పౌడర్ మనకి చాలా బాగా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. మనకి స్కాల్ప్ని క్లీన్గా ఉంచుతుంది, హెయిర్ని చాలా బాగా మనకి కండీష్డ్గా ఉంచుతుంది. అండ్ అంతేకాకుండా మనకి హెయిర్ గ్రోత్ని కూడా, అంటే హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్గా ఉంచి హెయిర్ గ్రోత్ని బాగా పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఆ హెయిర్ రూట్స్ని కూడా స్ట్రెంగ్తన్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి, హెయిర్ ఫాలికల్స్ని ప్రమోట్ చేయడానికి మనకి మెంతుల పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి మెంతుల పొడి వాడడం వల్ల మన హెయిర్ గట్టిగా ఉండడమే కాకుండా, అంటే స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది. చాలా మంచి నరిష్మెంట్ అనేది ఉంటుంది హెయిర్కి. అండ్ అంతేకాకుండా మనకి బ్లాక్ హెయిర్ రాకుండా కూడా మనము కాపాడుకోవచ్చు. నెక్స్ట్ మనము ఈ మెంతుల పౌడర్తో అలోవెరా జెల్ని కూడా మిక్స్ చేసుకుంటాము. ఇది చాలా మంచి హెయిర్ ప్యాక్. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మనము ఇక్కడ ఈ మెంతుల్ పౌడర్ని ఒక బౌల్లో తీసుకోవాలి. మన హెయిర్కి ఎంతైతే మనకి నీడ్ ఉంటుందో, అంటే హెయిర్ వాల్యూమ్ని బట్టి, హెయిర్ క్వాంటిటీని బట్టి మనము ఇక్కడ మెంతుల్ పౌడర్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనము అలోవెరా జెల్ కూడా ఒక 1 స్పూన్ వరకు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. అలోవెరా జెల్ అనేది మనకి హెయిర్ని కండీష్డ్గా ఉంచడమే కాకుండా సాఫ్ట్గా చేస్తుంది. హెయిర్ డ్యామేజ్ అనేది అవ్వకుండా మనకి హెయిర్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే మనము ఈ ప్యాక్ని మిక్స్ చేసుకోవడానికి తగినన్న వాటర్ని యాడ్ చేసుకుంటూ ప్యాక్ని మిక్స్ చేసుకోవాలి. హెయిర్ చాలా సాఫ్ట్గా, చాలా స్మూత్గా, ఇంకా చాలా మంచి కండిషన్లో ఉంటుందన్నమాట. అండ్ ముఖ్యంగా మనకి ఏంటి అంటే మనకి హెయిర్ ఫాలికల్ని స్ట్రాంగ్గా చేస్తుంది. అండ్ అంతేకాకుండా మన స్కాల్ప్ని కూడా నీట్గా ఉంచుతుంది. కాబట్టి మనకి చాలా మంచి కండిషనింగ్ అనేది అవుతుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా మనకి చాలా ఫాస్ట్గా అవడానికి హెల్ప్ అవుతుంది. ఇలా మనకి ప్యాక్ అనేది ఇలా స్మూదీ కన్సిస్టెన్సీలో ఉండాలి. ప్యాక్ మరీ గట్టిగా ఉన్నా కానీ మనకి అప్లై చేసుకోవడానికి ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి సో ఇలా స్మూదీ కన్సిస్టెన్సీలో ఉండాలి. అండ్ అంతేకాకుండా మనకి ప్యాక్ అనేది, ఇది మెంతుల్ ప్యాక్ కాబట్టి మనకి చాలా త్వరగా థిక్గా అయిపోతుంది. సో ఇది మనకి కొంచెం డ్రై అవ్వకముందే మనం మిక్స్ చేసుకున్నప్పుడే వెంటనే స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. స్కాల్ప్కి, హెయిర్కి మొత్తం మనం హెయిర్ అంతా కూడా నీట్గా అప్లై చేసుకుని ఒక 45 మినిట్స్ పాటు కానీ, లేదంటే 1 అవర్ పాటు కానీ ఉంచుకుని తర్వాత మీరు నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. హెయిర్కి మనం నార్మల్గా హెర్బల్ షాంపూస్ కానీ, లేదంటే ఏదైనా హోమ్మేడ్ షాంపూస్ని అప్లై చేసుకుంటే ఇంకా చాలా మంచిది. మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ప్యాక్ని మీరు వీక్లో ఒక 2 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా చేయడం ద్వారా మనకి హెయిర్ చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుంది. మనకి హెయిర్ ఫాల్ కూడా జరగకుండా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా మనకి ప్రమోట్ అవుతుంది. మెంతుల్లో ముఖ్యంగా మనకి ఏంటి అంటే మన హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచడానికి చాలా మంచి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో అందుకని మనకి హెయిర్ ప్యాక్ అనేది చాలా బాగా హెయిర్ గ్రోత్ అవ్వేలాగా మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ హెయిర్ ఫాల్ కూడా మనకి రాకుండా కాపాడుతుంది. మనకి నార్మల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా బాధపడే ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోతుంది అనేసి. అండ్ హెయిర్ కూడా చాలా టెక్స్చర్ కానీ, క్వాంటిటీ కానీ, అంటే దాని క్వాలిటీ కానీ పాడైపోతుంది, డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, డ్రై అయిపోతూ ఉంటుంది, స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. హెయిర్ రాలడమే కాకుండా మనకి హెయిర్ గ్రోత్ కూడా ఎవరికి సరిగ్గా ప్రమోట్ అవ్వట్లేదు. దానికి కారణాలు మనకి చాలా ఉండొచ్చు. అంటే కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కావచ్చు. కొంతమందికి ఏంటి అంటే వైటమిన్స్, అంటే మన బాడీకి సరైన డైట్ అందించినప్పుడు కూడా వైటమిన్స్ కావాల్సిన వైటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్ అనేది మన శరీరానికి ఇవ్వనప్పుడు కూడా ఇలా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది, హెయిర్ గ్రోత్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. అండ్ చాలాసార్లు ఏంటి అంటే స్ట్రెస్, టెన్షన్స్, ప్రెషర్స్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కానీ, లేదంటే సరైన లైఫ్ అంటే మంచి డే షెడ్యూల్ అనేది సరిగ్గా లేకపోవడం ద్వారా, వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం ద్వారా, ఇంకా మనకి ఈ మధ్య ఉండే కొంచెం బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవే కాకుండా మనకి చాలాసార్లు ఏంటంటే సరైన ప్రోడక్ట్స్ మన హెయిర్కి ఏది సూట్ అవుతుందా, ఏది సూట్ అవుదా అని తెలుసుకోకుండా చూపించిన ప్రతి ప్రోడక్ట్ మనం వాడడం, షాంపూస్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, లేదు అంటే జెల్స్ కానీ, కండిషనర్స్ కానీ, ఏవైనా కావచ్చు, చూసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనము యూజ్ చేయడం,
మనకి ఏది పడదో తెలుసుకోకుండా ఇలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేసినప్పుడు కూడా చాలాసార్లు మనకి హెయిర్ ఫాల్ ఇంకా హెయిర్ డ్యామేజ్ జరుగుతుంది, హెయిర్ అనేది గ్రోత్ అవ్వకుండా ఉంటుంది. సో దీన్ని మనం చాలా ఈజీగా ఇంట్లోనే ప్రాపర్ ఇంగ్రీడియంట్, ఒక్కటే ఇంగ్రీడియంట్తో మనము ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉందన్నమాట. సో మనకి ఈ ఒక్క ఇంగ్రీడియంట్ని యూజ్ చేయడం ద్వారా మనకి ఈ హెయిర్ ఫాల్ తగ్గించడమే కాకుండా హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అదేంటి అంటే ఆనియన్స్. మనకి ఆనియన్స్లో ఉండే సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉండే ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే హెయిర్ని క్లీన్ చేయడమే కాకుండా అంటే స్కాల్ప్ని డాండ్రఫ్ ఫ్రీగా ఉంచుతుంది, డాండ్రఫ్ లేకుండా ఉంచుతుంది. అండ్ మనకి రెడ్నెస్, ర్యాషెస్ ఇలాంటివి ఏవీ లేకుండా మన హెయిర్ని బాగా గ్రోత్ చేయడానికి స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. చాలా ఫాస్ట్గా మనకి 1 రెట్లు మన హెయిర్ గ్రోత్ ఉంది అనుకుంటే దాన్ని ఒక 4 రెట్ల వరకు ఫాస్టర్ చేస్తుంది అనమాట. సో అట్లాంటి గుణాలు అనేవి మనకి ఆనియన్లో ఉంటాయి. సో ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ ఆనియన్ని నీట్గా పీల్ చేసేసుకుని చక్కగా మన హెయిర్ వాల్యూమ్ ఎంతైతే ఉందో అంతగా మనము ఈ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. మనము మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని నీట్గా చక్కగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఆనియన్ని చక్కగా మనము పేస్ట్ చేసి తీసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని మనం ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం లిక్విడీ ఫామ్ లాగా అయ్యేంత వరకు మనము కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పేస్ట్ని జస్ట్ మనం ఇందులో ఏది యాడ్ చేయకుండానే చక్కగా హెయిర్కి అప్లై చేసుకోవాలి. హెయిర్ కంటే మనకి స్కాల్ప్కి చాలా ముఖ్యంగా మనకి ఇందులో కొంచెం కాటన్ని డిప్ చేసి కానీ లేదంటే డైరెక్ట్గా మీరు ఏదైనా బ్రష్తో కానీ హ్యాండ్స్తో కానీ చక్కగా స్కాల్ప్కి పట్టించాలన్నమాట. మొత్తం కాటన్తో మనం తీసుకుంటే ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం నీట్గా లేయర్స్ అన్నీ స్కాల్ప్కి లేయర్స్ అన్నీ కూడా డిఫరెన్షియేట్ చేసి మనం చక్కగా ఆ స్కాల్ప్ అంతా కూడా పెట్టుకుని కాటన్తో అప్లై చేసేసుకొని మన ఫింగర్స్ తోటి స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే మసాజ్ చేయడం ద్వారా సర్క్యులేషన్ మూమెంట్ అనేది జరుగుతుంది స్కాల్ప్లో. మనకి జరిగినప్పుడు ఈ ఆనియన్ జ్యూస్ అనేది మనకి స్కాల్ప్లోకి బాగా వెళ్తుంది అనమాట. స్కాల్ప్లోకి చక్కగా వెళ్ళి మనకి హెయిర్ గ్రోత్ని అంటే మనకి హెయిర్ని పెరగడానికి ఉపయోగపడే ఏవైతే సెల్స్ ఉంటాయో వాటిని చాలా చక్కగా మనకి స్టిమ్యులేట్ చేయడానికి, మనకి వాటిని బూస్టప్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో అలా బూస్టప్ చేసిన తర్వాత మనకి హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, స్కాల్ప్ నీట్గా క్లీన్గా హైడ్రేటెడ్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, డాండ్రఫ్ తగ్గుతుంది అండ్ హెయిర్ అనేది చాలా మంచి కండీష్డ్గా ఉంటుంది అనమాట. సో ఈ ఆనియన్ పేస్ట్ అనేది మనకి హెయిర్ గ్రోత్ని పెంచడమే కాకుండా హెయిర్ ఫాల్ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. మనకి ఆనియన్ జ్యూస్ తీసుకోవచ్చు మీరు, లేదు అంటే ఆనియన్ ఆయిల్ అయినా మీరు రెగ్యులర్గా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాష్ చేసేటప్పుడు మనం చక్కగా ఏదన్నా హెర్బల్ ప్రోడక్ట్స్ కానీ హెర్బల్ షాంపూ, కుంకుడుకాయ, శీకాకాయ కానీ ఇలాంటివి ఏమైనా యూస్ చేసి వాష్ చేసుకుంటే మంచిది. ఒకవేళ మీకు అలాంటివి లేకపోయినా కానీ మీ దగ్గర నార్మల్గా కొన్ని కెమికల్స్ ఎక్కువగా కలపని షాంపూస్ కానీ అలాంటివి యూస్ చేస్తే చాలా మంచిది. అలా యూస్ చేసుకుని హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. కొంచెం స్మెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆనియన్ది మనము ఒక 1 to 2 times చక్కగా వాష్ చేసుకుని అప్లై చేసుకున్న షాంపూ ఏదైతే ఉందో అది కూడా మనం ఫస్ట్ నీట్గా హెయిర్ నుంచి చక్కగా వాష్ చేసేసుకోవాలి. ఈ మాస్క్ కూడా మనం ఏంటంటే అప్లై చేసుకున్నాక నైట్ అంతా అలాగే వదిలేసి పడుకునే వాళ్ళు అలా అయినా కంఫర్టబుల్ ఉంది అనుకుంటే అలా అయినా చేయొచ్చు. లేదంటే మార్నింగ్ టైమ్స్ మీరు ఎప్పుడైనా పెట్టుకుంటున్నారు అనుకుంటే ఒక 1 to 2 hours పెట్టుకొని అప్లై చేసేసుకొని తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా అంటే మీరు హెయిర్ వాష్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా లేదంటే వీక్లీ ఒక 2 సార్లు అయినా కానీ, వారంలో ఒక 2 సార్లు అయినా కానీ ఇలా ఈ ఆనియన్ది హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడం ద్వారా మీ హెయిర్ వాల్యూమ్ చాలా బాగా పెరుగుతుంది, హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది అండ్ స్కాల్ప్ నీట్గా ఉంటుంది. కాబట్టి మనకి డాండ్రఫ్ అనేది తగ్గించి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది.